అయిపోతుంది ఆల్రెడీ ఇంకా ట్రెండ్స్ పెట్టేసి. ఒక్కసారి మా బిగ్ టీవీ మలయాళం ఛానల్ ఫ్లోర్లో మా కొలీగ్ విజయ్ ఉన్నాడు లైవ్లో. అక్కడున్న హుషారు ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది ఆ ఫ్లోర్లో కూడా. ఎందుకంటే ఒక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేరళ ప్రజలంతా కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎల్డీఎఫ్ వస్తుందా, యూడీఎఫ్ వస్తుందా, పినరాయి విజయన్ సీఎం అవుతారా, వీడి సతీశన్ సీఎం అవుతారా, కేసీ వేణుగోపాల్ అవుతారా అని. సో బీజేపీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న దశలో మా మలయాళం ఛానల్ రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అప్డేట్స్ ఇస్తున్నారు. అన్ని ఛానల్ కంటే ముందు అప్డేట్స్ ఇస్తున్నారు. ఒకసారి విజయ్ ఏంటి అక్కడున్న సిచ్యువేషన్, ఆ ఫ్లోర్లో హడావుడి ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉంది? అశోక్, పూర్తిగా ఇటు కేరళ ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ ఫ్లోర్ అంతా కూడా చాలా సందడిగా అయితే కనిపిస్తుందని చెప్పాలి. సో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని కేరళ ప్రజలకు వెంటనే మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇటు ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్లో చూసుకున్నట్లయితే కరెంట్ హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి వీణా జార్జ్ లీడింగ్లో కొంత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎల్డీఎఫ్ నుంచి. అలాగే ఏదైతే అపోజిషన్ లీడర్ వీడి సతీశన్ కూడా కొంత లీడింగ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యూడీఎఫ్ నుంచి. అలాగే ఇటు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓటింగ్ చూసుకున్నట్లయితే హోరీగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెక్ టు నెక్ అన్నటువంటి విధంగా కూడా అంత టైట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయ్ అక్కడ ఎల్డీఎఫ్ కంటే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో కొంత ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఏంటి ఈ సినారియో కారణం? చాలా వరకు కూడా ఎల్డీఎఫ్ కంటే ఇక్కడ బీజేపీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఆధిక్యం కనపడుతుంది. అదే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కమ్యూనిస్టు అడ్డాలో బీజేపీ వెళ్ళి పాగా వేస్తోంది, అది కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్స్లో ఇంతగా ఓట్స్ వస్తాయని చెప్పేసి కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకంటే చాలా వరకు కూడా ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ ఈ రెండింటికి మాత్రమే పోటీ ఉంటుంది. ఎందుకంటే గతంలో 1957 నుంచి చూసుకున్నా కూడా కేరళ రాష్ట్రం డివైడ్ అయ్యి ఏర్పాటైనప్పటి నుంచి చూసుకున్నట్లు కూడా అప్పటి నుంచి కూడా ఈ రెండు వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందుతోంది. తిరుమల శ్రీవారిని త్రిష దర్శించుకుంది. విజయ్ ఒక్క క్షణం విజయ్ ఒక్క క్షణం మీరు ఆగండి. త్రిష ఆ శ్రీవారిని దర్శించుకుంది. ఎందుకంటే ఏదైతే టీవీకే విజయం సాధించాలని ఇప్పటికే చాలా వరకు మనకి అత్యధిక ప్రచారం జరుగుతుంది. త్రిష కూడా ఒక కీలకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన అధికారాన్ని చేపడతారంతో త్రిష ఇంటికి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ మాత్రం ఈ టైంలో అసలు త్రిష ఎందుకు గుర్తొచ్చింది? త్రిష దర్శనం చేసుకోలేదు ఎందుకు చెప్తున్నారు? పర్టికులర్ గా త్రిష దర్శనం చేసుకున్న అంశాన్ని ఎందుకు పదే మీరు గుర్తు చేస్తున్నారు? అంటే టీవీలోన విజయ్కి సంబంధించి ఎంత ప్రచారం జరుగుతుందో త్రిషకి సంబంధించి కూడా అదే ప్రచారం జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు శ్రీవారిని దర్శించుకోవడం, తర్వాత ఆయనకి అంటే విజయ్కి సంబంధించిన విజయానికి సంబంధించి ఆవిడ దర్శించుకున్నారంటే పెద్ద అయితే ప్రచారం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఓకే, ఒకసారి విజయ్ కంటిన్యూ చేయండి. ఎగ్జాక్ట్లీ. సో మనం చూసుకున్నట్లయితే 1957 నుంచి కూడా కేరళ స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి అంటే ఏర్పడినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే మొదట కమ్యూనిస్టు పార్టీ అక్కడ అధికారం చేపట్టింది. తదనంతరం కూడా ఇటు యూడీఎఫ్ ఏదైతే యునైటెడ్ డెమోక్రటిక్ సంబంధించిన ఫ్రంట్ ఏదైతే ఉందో సో అది వరుసగా కూడా ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి? ఎవరు లీడ్లో ఉన్నారు? ఇక్కడ మన సర్తాజ్ కూడా చాలా ఉత్సాహంగా చెప్తోంది యూడీఎఫ్ అని. యూడీఎఫ్ కాదని ఎల్డీఎఫ్ గెలిచినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపట్లేదు. మీరు ఆ మలయాళం ఛానల్ ఫ్లోర్లో ఉన్నారు, మీకున్న ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు అసలు? అశోక్, మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ యాంకర్ బిగ్ టీవీ మలయాళానికి సంబంధించినటువంటి సీనియర్ యాంకర్ లక్ష్మి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో లక్ష్మి, వాట్ ఆర్ యూ థాట్ అంటే మీకేమనిపిస్తుంది? హౌ డు యూ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కేరళ? No, I can't predict it because the neck to neck fight is going on. Nowadays, LDF is on 68, UDF 66, NDA is on 6. 70 is the magic number. Neck to neck fight is going on. Like so many people are predicting UDF will be. Yeah, that was the prediction, but the reality is different. Neck to neck fight is going on in Kerala. And also BJP also coming front in the Kerala. Almost all the surveys they are predicting BJP won only 1 or 2 seats. But leading 4 seats, they are leading now. Now the number is LDF 69, UDF 67. The Congress leaded alliances on 60. Also NDA got 4 leading. 67. LDF is leading now 69. 70 is the number, that is the magic. 71 is the magical figure. No, 70. Yeah. చూస్తా ఉన్నాం అశోక్, మొత్తానికి అయితే ఇక్కడ ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ అన్నటువంటి తగ్ ఆఫ్ వార్ అయితే లక్ష్మి ఇస్తున్న అప్డేట్ ప్రకారం సర్తాజ్ మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అక్కడ ఉన్న లక్ష్మి కేరళలో ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆమె
మలయాళంలో టాప్ యాంకర్ కూడా. సో ఆవిడిస్తున్న అప్డేట్ ప్రకారం సో ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి చాలా తేడా కనిపిస్తోంది. మళ్ళీ ఎల్డీఎఫ్ లీడ్లోకి వచ్చింది. 67 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పోస్టల్ బ్యాలెట్ స్థానాల్లో 67 స్థానాల్లో యూడిఎఫ్ ఉంటే 69 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఉంది. ఎల్డీఎఫ్ఏ లీడ్లో ఉందన్నట్టుగా లక్ష్మి చెప్తున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చెప్పండి విజయ్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లోనే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇక బీజేపీని ఆదరిస్తున్నారు, మమతని తిరస్కరిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ బీజేపీ వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు. లీడ్ ఇప్పుడు బీజేపీ 88 స్థానాల్లో ఉంది, టీఎంసీ 73 స్థానాల్లో ఉంది. ఇది అప్డేట్ అశోక్. ఓకే, ఒక్కసారి విజయ్ కంటిన్యూ చేయండి. ఎస్ ఎగ్జాక్ట్లీ అశోక్ మీరు చెప్పినట్లుగానే మొదట అందరూ కూడా యూడిఎఫ్ అనేటువంటి నామస్మరణ చేస్తారు. కేరళ ప్రజలందరూ కూడా వరుసగా ఇప్పటికే పినరయ్ విజయన్కి 10 సార్లు అధికారం ఇచ్చారు. ఈసారి కనుక ఖచ్చితంగా అధికార మార్పిడి అనేది చేస్తారు. ఎందుకంటే చాలా వరకు లిటరసీ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా కేరళలో ఎక్కువ ఉంటుంది. చదువుకున్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా 10 సంవత్సరాల అధికారంలోకి రానివ్వరు. ఒకవేళ కనుక వచ్చింది అంటే మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల తర్వాత అది కూడా ఇక్కడ పినరయ్ విజయన్ సర్కార్ మాత్రమే వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే తిరిగి మళ్ళీ పినరయ్ విజయన్ కేరళ గడ్డ పైన ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎగరవేసే దిశగా ముందుకు వెళ్తారా, లేకపోతే అదే ఫ్లోర్ లో ఉన్న కేరళ ప్రతినిధులతో మాట్లాడండి. విజయన్, ఎందుకంటే ఇది పోస్టల్ బ్యాలెట్ కాబట్టి విజయన్ పై ఉద్యోగులు ఆ నమ్మకాన్ని ఉంచడానికి కారణం ఏంటి? ఏం చేశాడు విజయన్ ఉద్యోగులకు? రైట్ ఎగ్జాక్ట్లీ రోహిత్, మనం ఒక్కసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ చాలా వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి అంటే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి తీసుకున్నా కూడా ఉద్యోగులకు ఏం చేశాడనేది పినరయ్ విజయన్ ఏం చేశాడనేది కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ కేరళకి సంబంధించిన బిగ్ టీవీ మలయాళానికి సంబంధించిన ఫ్రెండ్ రంజీ ఉన్నాడు. హలో రంజీ, హౌ ఆర్ యూ? Good. సో హౌ ఇట్స్ గోయింగ్ అండ్ ballot boxes and it means post ballot boxes are the LDF leading then? Yes, LDF postal votes have completed and every booth have started EVM counting and LDF UDF neck and neck fight is going on in Kerala. And what are the good things done by the Pinarayi Vijayan for the employees? Yeah, Pinarayi Vijayan, the government have created new roads and the pension schemes are very popular. That makes during the COVID pandemic time he had done great things. So that's why he get the second time. ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి. ఓకే విజయ్, మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే పూర్తయిపోయింది. పాపులర్ ఓటింగ్ ని కౌంట్ చేస్తూ ఉన్నారు. ఈవీఎంలలో ప్రజలు వేసిన ఓట్లను కౌంట్ చేస్తున్నారు.